గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను కంటిన్యూగా 3 days వ్లాగ్ షూట్ చేశాను అనమాట. సో ఈ 3 days ఏం చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ డే ఇట్స్ బేసిక్ నా డైలీ రొటీన్ లాగానే ఫస్ట్ లేవగానే ఐస్ క్యూబ్ స్క్రబ్ చేసుకొని బ్లాక్ కాఫీ తాగేసి సో రోజు మార్నింగ్ నేను షటిల్ ఆడతాను అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. చెప్పు హాయ్ మంచిగా. గుడ్ మార్నింగ్. ఏం చేసినావు లేచి? ఎట్లా అన్నావు నువ్వు? షటిల్ ఆడిన తర్వాత శివతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అవి స్కిన్కి బేసిక్ స్కిన్ కేర్ లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, సీరమ్, హెయిర్ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడమే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఎగ్ దోశ చేశాను. మా పండుకి చింటూ కూడా నేను ఎగ్ దోశ వేసి ఇచ్చాను. దోశ మాత్రం చాలా బాగుంది. సో దోశ తిన్న తర్వాత ఒక 5 minutes రెస్ట్ తీసుకొని నాకు కొంచెం వర్క్ ఉంటే నేను వర్క్ చేసుకున్నాను. వర్క్ అయిపోయిన తర్వాత నేను లంచ్ చేసిన, అది షూట్ చేయడం మర్చిపోయాను. లంచ్ చేసి తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం వర్క్ ఉంటే చేసుకొని ఈవినింగ్ సేమ్ యాజ్ యూజువల్ షటిల్ నేను శివ మా బిల్డింగ్లో ఉన్న అందరం మేము షటిల్ ఆడతాం. ఈవినింగ్ అవ్వగానే అందరం కిందికి వచ్చి టైం స్పెండ్ చేస్తాం, లైక్ 5 to 7:30, 8 అయితే లాస్ట్. సో ఈరోజు కొంచెం గాలి ఎక్కువ రావడం వల్ల మిడిల్లోనే షటిల్ ఆగిపోయింది. సో ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో పైకి వెళ్ళిపోయాక నాకు యూట్యూబ్లో ఒక వీడియో చూసాను అనమాట, డోనట్స్ది. సో అది చేశాను. ఈ వీడియో మీరు చూడాలనుకుంటే నేను షార్ట్స్లో పెట్టాను, లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ సెకండ్ డే నేను మార్నింగ్ నుంచి ఏం చేశానో షూట్ చేయలేదు, కానీ నేను ఈవినింగ్ వచ్చేసరికి మేము అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సో ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ నేను తీసిన. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి పని అయిపోయిన తర్వాత బ్యాక్ టు హోమ్. తర్వాత మేము అన్ఎక్స్పెక్టెడ్గా మూవీకి వెళ్ళినాం, సింగిల్ అనే మూవీ. సో ఈ థియేటర్లో మాత్రం ఎవ్వరు లేరనమాట, ఫుల్ సీట్స్ అన్నీ ఖాళీగా ఉండే. సో ఏం చేసామంటే నేను, శివ, నాని కలిసి లాస్ట్ సీట్స్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ సీట్స్ చాలా లగ్జరీగా ఉంటే వెళ్ళి టైంపాస్ చేసాం. ఫస్ట్ హాఫ్ మూవీ మొత్తం అక్కడే కూర్చొని చూసాం, ఎవరైనా వస్తారనుకున్నాం కానీ ఎవరు రాలే. సో మేము అక్కడనే కూర్చొని ఎంజాయ్ చేసాం. మా శివ మాత్రం దాన్ని ఆ సీట్ని అయితే ఒక రేంజ్లో ఆడుకున్నాడు, వాడికైతే ఫుల్ టైంపాస్. మేము మా ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట మూవీకి. మూవీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది, ఫన్నీగా. సో వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అందరం డిన్నర్ చేసేసి పడుకున్నాం అని అనుకున్నాం, కానీ మేము పడుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మేము యూనో గేమ్ ఆడామన్నమాట. సో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. ఇది గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్లీ ఇది మా పిన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనుకుంటే ఈ గేమ్ని. సో బ్యాంగిల్ మీద 1 రూపీ కాయిన్ పెట్టాలి. సో ఇది నాకైతే అస్సలు రాలేదు. మా పిన్ని, మా పండు మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారు, నాకైతే అస్సలు రాలేదు. ఏదో అలా అలా పెట్టాను, కానీ ఇట్స్ గుడ్, బాగుంది ఓవరాల్గా. ఇది మీరు కూడా ట్రై చేయండి. సో మేము ఈ బ్యాంగిల్ కాయిన్ గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ మేము లూడో ఆడాం. ఆ గేమ్ కొద్దిసేపు ఆడిన తర్వాత మళ్ళీ లూడో గేమ్ ఆడేసి అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ అసలు ఈరోజు మేము అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి ప్లాన్ చేసామన్నమాట. అప్పటికప్పుడు ఇలా అని ఏం షెడ్యూల్ చేసుకోలేదు. అలా మళ్ళీ పీవీఆర్కి వెళ్ళేసి అక్కడ మినియన్స్ ఉంటే అవి కొనేసుకొని ఒక ఫోటో దిగేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో అదే నైట్ మేము మళ్ళీ ఇట్స్ 11 అనుకుంటా, 11 ఆ టైంకి మేము చార్మినార్కి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళిపోయాం అంతే. జస్ట్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. కానీ టీ తాగుదామని వెళ్ళాం, కానీ అక్కడ టీ క్లోజ్ అని చెప్పారు. 11:30, 11:40 ఆ టైం అవుతుంది. సో అక్కడ టీ క్లోజ్ అనేసరికి ఇంకా బయటనే ఫొటోస్ దిగేసి అలా ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాం. చార్మినార్ నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ నుంచి మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాం అనమాట. ఇట్ వాజ్ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్. ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఇప్పుడు మాత్రం డైరెక్ట్ ఇంటికి వెళ్ళాము. నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా హైదరాబాద్లో. మీలో ఎంతమందికి నైట్ టైం వ్యూ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు నైట్ టైం వెళ్ళడం అంత పెద్దగా ఏం నచ్చదు, ఎప్పుడోసారి రేర్గా. కానీ హైదరాబాద్ నైట్ టైం చాలా బాగుంటుంది చూడడానికి.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.